బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. అర్ధరాత్రి కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి "వి వాంట్ జస్టిస్" అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా తీసిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై సహచర హాస్టల్ విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకుని కాలేజ్ హాస్టల్కు చేరుకున్న పోలీసులు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 వరకు హైడ్రామా కొనసాగింది. ఇక ఫైనల్ ఇయర్ విద్యార్థికు మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి ఏం జరిగింది? ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో సహ విద్యార్థిపై ప్రధానంగా సహ విద్యార్థిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే సీసీ కెమెరా వాష్రూమ్ లో ఏదైతే విద్యార్థినులు వెళ్లే వాష్రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చడం అనేది ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. ఏదైతే ఆ కాలేజీలో చదువుతున్న ఒక సీనియర్ విద్యార్థి విజయ్ అనే విద్యార్థి ఒక సహచర విద్యార్థినితో కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇది చేసి కూడా వారం రోజులు గడుస్తుంది. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోలేదు. ఇంకోటి, ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఏవైతే ఫుటేజ్ ఉంటుందో ఆ ఫుటేజ్ ని అమ్ముకుంటున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థులను ఆరోపించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. కాలేజ్ ఆవరణలో వాళ్ళు రాత్రి నుంచి కూడా ఆందోళనకు దిగడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్లలో ఉన్న టార్చ్ లైట్ ని వేసి వాళ్ళు ఆందోళన దిగారు. ప్రస్తుతం అక్కడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థులందరూ కూడా చేరుకున్నారు. మేనేజ్మెంట్ బయటికి రావాలి, ఏదైతే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే పదే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది. ఏదైతే తమ కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఇలా సీసీ కెమెరాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, సీసీ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ నమ్ముకోవడం వల్ల తమ కూతురు కావచ్చు, కూతురు భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. వాళ్ళంతా కూడా చాలా సీరియస్ గా ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో ఆందోళన దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ సమస్యను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అధికారులకు ఆదేశించడం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్రను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా, గుడ్లవల్లేరు కాలేజీ వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్లను కూడా ఆ కాలేజీకి వెళ్లి మొత్తం పరిస్థితిని సమీక్షించాలి, ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీరియస్ గా వాళ్ళకి కలెక్టర్లకు, ఎస్పీకి, అదేవిధంగా మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మంత్రితో పాటుగా ఎస్పీ, కలెక్టర్ కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చేరుకోబోతున్నారు. ఈ సమస్యకు సంబంధించి అసలు ఎవరు ఏర్పాటు చేశారు, ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇంత తతంగం జరుగుతున్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు మేనేజ్మెంట్ అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న వాదన. ఎందుకంటే మా విద్యార్థినులు ఒక వాష్రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది అసలు పూర్తిగా చట్ట విరుద్ధం. ఇది ఎక్కడ కూడా ఇలాంటి ఏర్పాటు చేయకూడదు. కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నంతసేపు కూడా ఏం చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు, అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఏర్పాటు చేశారనేది ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదన్న అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఎవరైతే సీనియర్ విద్యార్థి విజయ్ అని పేరు వస్తుందో ఆ విజయ్ తో పాటుగా ఆయనకు సహకరించిన మరో విద్యార్థిని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ తతంగం అంతా జరుగుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవడంతో ఇది సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా విద్యార్థులు భావిస్తున్నారు. వెన్నెల, అలాగే చూసుకున్నట్టు శ్రీనివాస్, ఏదైతే సీనియర్ విద్యార్థి ఉన్నారో అతనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఫోన్, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి వాటిలో ఏమైనా సమాచారం దొరికిందా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఏదైతే విద్యార్థి విజయ్తో పాటుగా ఆయనకు సహకరించిన విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఈ ఫుటేజ్ ఎంత ఉంది, అదేవిధంగా ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్న అంశాలన్నిటి మీద కూడా ఏదైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత, ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో విద్యార్థి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో అతనైతే అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇందులో ఫుటేజ్ చూసిన తర్వాత అప్పుడు ఆ చర్యలు ఉండబోతాయి. ఆ లోపుగా మంత్రి, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీ రాబోతున్నారు కాబట్టి ఈ సమస్యను వారి ముందు పెట్టి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వినలా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
ये ग्रेजुएट है సార్ మీరు అటెండ్ చేయండి సార్ చూసారా ఎప్పుడు చూడలేదు సార్ ఎవరు